గమనించేది ఏంటంటే లోకంలో రకరకాలైనటువంటి ఆలోచనలు, పద్ధతులు, విధానాలు కొనసాగుతున్నాయి. అంటే దేవుడు ఒకటే అనే వాస్తవం ఎంత వాస్తవమైనదో అలాగే ఆయన ఆరాధించడానికి దేవుడు కోరుకున్నటువంటి సంఘం కూడా ఒకటే. అది కూడా బిడ్డల యొక్క హృదయాల్లో మనం ఎక్కించాలి. అది ఎక్కించాలంటే మొదట మనం అది రూఢిగా తెలుసుకొని నమ్మాలి. రూఢిగా తెలుసుకోవాలి లేదా లేదా ఒక విషయాన్ని లోకంలో నిజములకు దేవుడు కాని వారు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఇప్పుడు మరి నిజమైనటువంటి దేవుడు అంటే ఎలా తెలుసుకుంటాం? ఆయన లక్షణాలు ఏంటో, స్వభావం ఏంటో, ఆయన పరిశుద్ధత ఏంటో తెలుసుకోవడం ద్వారా మనం ఏం చేస్తాము అంటే నిజమైనటువంటి దేవుడి గురించి మనం తెలుసుకుని ఆయన్ను అంగీకరిస్తాం. అలాగే నిజమునకు వాస్తవం కానటువంటి రకరకాలైనటువంటి మార్గాలు, రకరకాలైనటువంటి సంఘాలు లోకంలో ఉన్నాయి. అన్ని మనం పరలోకానికి తీసుకెళ్ళాలి అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు మనం నిత్య జీవాన్ని సంపాదించాలి అంటే ఏ సంఘాన్ని ఆశ్రయించాలి అనే విషయాన్ని కూడా ఈరోజు రూఢిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1వ వచనంలో మొదటి మాట వరకు చదువుతాం. నాలుగవ వచనంలో మొదటి మాట చదువుతాం. 4వ వచనం ఏమంటే శరీరం ఒకటే. చాలా ఇంతవరకు కాదు, శరీరం ఒకటే అని చెప్పాడు. ఇప్పుడు ఆ శరీరం అంటే ఏంటి? శరీరం ఒకటే అనే మాట మనం చదువుతున్నాం. శరీరం ఒకటే అంటే దాని యొక్క అర్థం ఏమైంది? మొదటి అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 22, 23 చదువుతాం చూడండి. ఆ శరీరం సమస్తమును యేసు ప్రభు యొక్క పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన యొక్క ఏమై ఉన్నది? శరీరమై ఉన్నది. ఇందాక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరం ఒకటే అంటే ఇప్పుడు శరీరం ఒకటే అంటే ఏం చదువుతాం? శరీరం ఒకటే అనే మాట ఈ మొదటి అధ్యాయం 22 ప్రకారంగా ఆ శరీరము ఏమై ఉంది? ఆయన సంఘమై ఉంది అనే విషయాన్ని నేర్చుకోవడానికి చదివాయి. ఆ శరీరం ఏమై ఉంది? ఆయన యొక్క సంఘమై ఉంది. అంటే ఇప్పుడు శరీరం ఒకటే అంటే సంఘం ఒక్కటే అనే విషయానికి రావాలి. అంటే మరి లోపలిలోనే చూస్తాం నిజమైన దేవుడు జనాలు ఎంతమంది ఉన్నారు? ప్రతి దేశంలో వారి వారి సొంత మతాలు, సొంత దేవుడు, సొంత దేవుళ్ళని పిలువబడేటువంటి వారు కొన్ని కోటాను కోట్లుగా ఉన్నట్లుగా ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి సంఘ విషయంలో కూడా లోపల రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలైనటువంటి బోధలతో ప్రజలను రకరకాలుగా మొదలుపెడుతూ నిత్య జీవంలో నుండి అంటే నిజమైనటువంటి దేవుడు తెలుసుకున్నప్పుడు కూడా నిత్య జీవానికి వారసులు కాకుండా అడ్డుపడేటువంటి వారు మనుషులు ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ లేఖన భాగాల్లో దేవుడు ప్రతి దానిని గురించి ప్రవచింపజేసాడు. అంటే ముందుగానే ప్రవక్తలో జరగబోయేటువంటి సంగతులను ప్రవచించారు. అందులో మనం తెలిసిన ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు బెత్లెహేములో పుడతాడు అని ముందుగానే ప్రవక్త ప్రవచించాడు. అలాగే యేసు ప్రభు శిలువ వేయబడతాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు, ఆయన రక్కలో పొడవబడతాడు, ఆయన చేతులకి మేకులు పడతాడు, ఆయన కలువరి శిలువ బలియాగంలో చివరి రక్తపొట్టు వరకు కూడా కాలుతాడని అనేకమైనటువంటి సంగతులు యేసు ప్రభు గురించి ముందుగానే ప్రవక్తలో ప్రవచించారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుల గురించి అన్ని సంగతులు దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినప్పుడు ఆయన కట్టబోయేటువంటి సంఘాన్ని గురించి ఏమైనా ప్రవచించాడా అనే దాన్ని మనం లేఖనాలను ప్రవక్తల సహాయాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. జకర్యా గ్రంథం చదువుతాం. జకర్యా గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని రీతిగా మనం చదువుతాం. ఒకసారి చూడండి. 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో చదువుదాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుదాం. అతడితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా చిగురు
ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయం కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని. చాలా అంతవరకు మనం ఆలోచన చేసినప్పుడు 6వ అధ్యాయంలో 12, 13 వచనాల్లో ప్రవక్త యేసు ప్రభుల గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడు అంటే, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలమందు చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును అన్నాడు. అంటే ఎవరు కడతారు సంఘాన్ని అని ప్రవచించబడింది అంటే, దావీదు చిగురైనటువంటి వాడు తన స్థలంలోంచి చిగురుస్తాడని, అతడు యెహోవా ఆలయాన్ని కడతాడని, అతడే యెహోవా ఆలయం కట్టవలసిన బాధ్యత ఆయన మీద ఉంది అని ప్రవక్త ప్రవచించాడు. ఇప్పుడు ఆ చిగురు అంటే ఎవరు అనేది మనం మొదట తెలుసుకోవాలి. ఆ చిగురు ఎవరే? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను దూతలను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమునై ఉన్నానని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ చిగురు ఎవరే? ప్రవక్త ఏం చెప్పాడంటే, చిగురు అని ఆయన వస్తాడు, ఆయన యెహోవా ఆలయాన్ని కడతాడు, ఆయనే కట్టాలి, వేరే ఎవరు కూడా కడతానికి వీల్లేదు అనేది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించాడు. ఇప్పుడు ఆ చిగురు ఎవరు అనేది మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుయే ఆ చిగురు అని ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు. దాన్ని ఆధారం చేసుకొని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం, 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు పేతురుతో పలికినటువంటి మాటను మనం చదువుతున్నాం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనేటువంటి మాట మాట్లాడాడు. పాపం ఈ లేఖన భాగాలు చదివినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు. అంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు కాబట్టి బండ అంటే ఒకవేళ పేతురు అయి ఉంటాడేమో అనేటువంటి ఆలోచనతో పేతురు గారి పేరు మీద సంఘాలు కట్టినటువంటి వారు ఉన్నారండి. అంటే మాకు ఉన్నాయి విజయవాడలో కొన్ని ఏరియాల్లో పేటర్ గారి పేరు మీద కట్టబడినటువంటి సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎందుకు ఇలా కట్టారు, ఎందుకు ఇలాగ ఆలోచన చేశారంటే, వాళ్ళు చెప్పే లేఖన భాగం ఏంటంటే, ఈ లేఖన భాగాన్ని ఎత్తి యేసు ప్రభు పేతురు అనేటువంటి బండ మీద తన సంఘాన్ని కడతాన్నాడు కాబట్టి అసలు పేతురు గారే సంఘానికి అధిపతి అనే టైపులో కొంతమంది ఆలోచన చేశారు. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ బండ యేసు ప్రభువా పేతురా అనేది మనం ఆలోచన చేద్దాం. ఆ బండ యేసు ప్రభువా పేతురా? కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ వచనాన్ని చదువుదాం. చూడండి, 4వ వచనం చదువుదాం. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును పానము చేసిరి, ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని లేఖనాల్లో మనకి దృఢంగా సాక్ష్యం ఇచ్చినాయి. అంటే ఆ బండ ఎవరే? పేతురు గారా యేసు ప్రభువా? యేసు ప్రభు అనేటువంటి బండ మీద, అపోస్తులు అనేటువంటి పునాది మీద మనమందరం దేవుడికి ఒక మందిరంగా కట్టబడుతున్నామని ఎఫెసీ పత్రికల్లో చదువుతాం. అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది, క్రీస్తు యేసు ముఖ్యమైనటువంటి మూలరాయి, వారు వేసినటువంటి పునాది మీద క్రైస్తవులు ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళలా కట్టబడుతూ దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతూ ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. సరే, మనం పేతురు గారి యొక్క పత్రికలో చదువుదాం. ఆయన ఆ బండ తనన్నాడో యేసుప్రభు అన్నాడో చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం నుంచి చదువుదాం.
వేషధారణను, అసూయను, సమస్త దుష్టముల మాటలను, కొత్తగా జన్మించిన శిశువులను పోయిన వారై నిర్మూలమైన వాక్యమును పాలనను వలన రక్షణ విషయములో ఎరుగు నిమిత్తము పాలనను అపేక్షించుడి. ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడిన, జాగ్రత్తగా మనం చదువుదాం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. ఇప్పుడు అమూల్యమైనటువంటి రాయి, అమూల్యమైనటువంటి బండ నేనన్నాడా? ప్రభు దగ్గరికి రావాలన్నాడా? పేతురేమంటున్నాడు? అమూల్యమును సజీవమైనటువంటి బండ ఎవరైనారంటున్నాడు? ప్రభు దగ్గరకు. ఆయన అమూల్యమైనటువంటి రాయి, అమూల్యమైనటువంటి బండ, ఇశ్రాయేలీయులు వెంబడించినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి బండ క్రీస్తే అని పౌలు చెప్పాడు. ఇదిగో ఆ బండ నేను కాదు, యేసు క్రీస్తే అమూల్యమైనటువంటి రాయి, శ్రేష్టమైనటువంటి జీవం కలిగినటువంటి రాయి అని పేతురు కూడా ఒకవేళ తన గురించి అలాగ అపార్థం చేసుకుంటారనుకున్నాడు ఏమో తెలియదు, కానీ ప్రభు ఆ అమూల్యమైనటువంటి వాడు అని మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బండ మీద నా సంఘమును కడతాను అంటే పేతురు పేరు మీద కడతాడా? యేసు ప్రభు పేరు మీద కడతాడా? యేసు ప్రభు ఆయన నా సంఘమును కట్టుదును అని మాట్లాడాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుదాం. చాలే అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. ఎవరి సంఘం? ఆయన ఎవరైతే రక్తాన్ని ఇచ్చాడో ఆయనది ఈ సంఘం అండి. ఏదైతే రక్తాన్ని చిందించాడో ఆయనే ఈ సంఘానికి శిరస్సు. ఏదైతే తన ప్రాణాన్ని రక్తాన్ని ద్వారా మనుషులను విమోచించి వారిని దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా సంఘంగా ఏర్పాటు చేస్తానన్నాడో ఈ బండ మీద నా సంఘమును కడతానన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన రక్తం చిందించబడటం ద్వారా ఆ రక్తంలో మనుషుల పాపములు కడిగి విమోచించబడినటువంటి వారందరూ కూడా సంఘంగా కట్టబడినప్పుడు ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉంది. క్రీస్తు ఆ శరీరానికి ఏమై ఉన్నాడు? ఆ శిరస్సై ఉన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన దేవుడు కూడా ప్రవక్తల ద్వారా ఎవరు కడతారని చెప్పాడే. ఎకరే గ్రంథం ఏం చదివా? చీగురు అనే ప్లేస్లో యేసు ప్రభుని పెడదాం. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు నేనే చీగురుని అన్నాడు కనుక ప్రవక్త అయినటువంటి జకరియా దేవుని ఆలయం కట్టాలంటే ఎవరు కడతారని చెప్పాడు? యేసు ప్రభు కడతాడు లేదా కట్టబోతున్నాడు అని ప్రవచించాడు. ఆయనే కడతాడా? వేరే ఇంకెవరైనా కట్టొచ్చా? ఆయనే కడతాడు. అంటే ఆయన కడతాడనేది ఒక ఎత్తు అయితే ఆయనే కడతాడని రెండోసారి జ్ఞాపకం చేసాడు. అంటే ఇక మనుషులు ఎవరు కూడా అలాంటి పని చేయడానికి వీలుందా? లేదు. ఆయన క్రీస్తు యొక్క 34 ప్రాంతంలో స్వరక్తం ఇచ్చాడు, మనుషులు విమోచించాడు. యెరూషలేములో సంఘం ప్రారంభించబడింది. వారు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. అలా ప్రకటించబడుతూ ఉండగా వినిన వారి ద్వారా మన మధ్యలోకి సువార్త వచ్చింది. ఆ సువార్తకు విధేయత చూపించి లోకంలో నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉన్న మనము నిజమైనటువంటి దేవుడిని ఆ సువార్త ద్వారా తెలుసుకున్నాం. నిజమైనటువంటి సంఘాన్ని కూడా మనం గుర్తిరిగి ఆ సంఘంలో రక్షించబడతాం. ఆ సంఘంలో మనం బాప్తీసం పొందటం, ఆ సంఘం ద్వారా దేవుడికి ఇష్టమైనటువంటి సేవను జరిగిస్తూ మన జీవితాలు ముందుకు కొనసాగినప్పుడు నిత్య జీవానికి మనం వారసులం అనేటువంటి వాస్తవాన్ని గ్రహిద్దాం. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రభు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఈ రీతిగా గ్రంథకర్త మాట్లాడాడు. చదువుదాం చూడండి. మనకు ప్రధాన యాజకుడు మనుషులు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము. చాలే ఆలోచన చేసినప్పుడు ఈ సంఘము ఏమైంది? మనుషులు కాక ఎవరి చేత స్థాపించబడింది అంటే ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము అనే. గుడారం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే మోషే కట్టినటువంటి ప్రత్యక్ష గుడారం గుర్తొస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీయులు బలులు అర్పించాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఈ యాజకులైనటువంటి వారు ఎక్కడ ఉంటారు? ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉంటారు. పండుగలు ఆచరించే వాళ్ళు, బలులు అర్పించే వాళ్ళు, దేవుడిని దర్శించాలనుకున్న వాళ్ళు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు అంటే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వెళ్ళాలి. అంటే మోషే కట్టాడు కదా అని మోషే మీద తిరుగుబాటు చేసి ఆయన అన్న అయినటువంటి అహరోను మరో చోట కట్టాడు అనుకోండి, దేవుడు అంగీకరిస్తాడా? నేను మోషేకి అక్కనై ఉన్నానని మిరియాం మరొక చోట ఏదైనా గుడారం వేసింది అనుకోండి, దానికి దేవునికి ఏదైనా సంబంధం ఉంటుందా? ఏమి ఉండదో. ఆయన ఎవరికి చెప్పాడు అంటే మోషేకి ఆజ్ఞాపించాడు, మోషే కట్టాడు, ప్రజలందరినీ కూడా ఆ స్థలానికి వెళ్ళమన్నాడు. ప్రభుని లోకానికి పంపించేటప్పుడు ప్రవక్తలు ముందుగానే చెప్పారు దేవుని ఉద్దేశాన్ని. ప్రభు భూలోకానికి వెళ్ళి ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన ఒక సంఘాన్ని కడతాడు. దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, దేవుడి ద్వారా రక్షించబడాలనుకున్న వాళ్ళు, పరలోకాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి రావాలి? ప్రభువే స్థాపించిన నిజమైనటువంటి గుడారాల్లోకి రావాలి. ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారా, వేరే చోట వేలల్లో ఉన్నారా, లక్షల్లో ఉన్నారా అనేది దేవుడు ఎన్నడూ కూడా ఆలోచన చేయడం. ఉదాహరణ ఏంటంటే ఇశ్రాయేలు జనాభా కాలుబలం 6 లక్షలు అంటే మిగతా వాళ్ళని కలుపుకుంటే ఎంతమంది అవుతారండి? దాదాపు ఒక 20 లక్షల మంది అవుతారు. కానీ కానానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎంతమంది? ఇద్దరు మనుషులే. అంటే దేవుడు మనుషులను కోరుకోవట్లేదు, లేకపోతే సంఖ్యాబలాన్ని కోరుకోవట్లేదు. విధేయత కలిగి నడిచేవారు ఇద్దరైనా సరే, ఆ ఇద్దరైనా సరే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి కానాన్లో దిగినట్టుగా మనం చదువుతాం. కాబట్టి మనుషులు అంటే మన హృదయాల్లో నిజమైనటువంటి దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుసుకోవాలి. నిజమైనటువంటి సంఘాన్ని గుర్తించాలి. ఆ సంఘంలో మనం మన జీవితాలను, మన విశ్వాసాలను కొనసాగించాలి. సరే, అయితే మూడోది ఏంటంటే